ఈ రాత్రికాల సమయంలో చదవబడిన ఈ వాక్య భాగం ఆదికాండం 11వ అధ్యాయం 26 నుండి 32 వచనం వరకు ఉన్న ఈ భాగంలో ఈ రాత్రి కొన్ని మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మన జీవితం అది విజయవంతమైన జీవితంగా ఉండాలి, సఫలీకృతమైన జీవితంగా ఉండాలి, సక్సెస్ఫుల్ లైఫ్. ఈరోజు చాలా సందర్భాల్లో మనము అనేక పర్యాయాలు ఫెయిల్ అవుతూ వచ్చినాం. ఒకవేళ మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అని మనం ఆలోచన చేస్తే ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు ఈ భాగంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. సక్సెస్ అనేది దేవుడు మనకిచ్చిన డెస్టినేషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. మన గమ్యమును బట్టి మన యొక్క గెలుపు, మన యొక్క సఫలత ఆధారపడి ఉంటుంది. ఎందుకు గమ్యాన్ని మనం చేరాలో దేవుని వాక్యంలో నుండి మనం చూడాలి. ఈరోజు ఈ గమ్యాన్ని చేరటానికి దేవుడు మనకిచ్చిన విశ్వాసము, దేవుని యొక్క ఆయన పర్పస్, ఆయన ఉద్దేశము, దానిని కూడా మనం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. చాలా సందర్భాల్లో మన జీవితంలో నిజమైన విజయం ఏమనుకుంటారంటే డబ్బులు పోగేసుకుంటే మనకు విజయం వచ్చిందనుకుంటారు, లేదంటే తాత్కాలికమైన మైళ్ళు రాళ్ళు మనం చేరుకుంటే విజయం సాధించాము అని అనుకుంటాం. కానీ విశ్వాసం తర్వాత దేవుని ఉద్దేశం చేత మన జీవితము గమనం అవ్వాలి అనేది ఈ రాత్రి మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఆలోచన చేద్దండి. ఇక్కడ ఒక పెద్ద ఆయన పేరు మనం చూస్తాం. ఆయన పేరు తెరహు. ఇది తెరహు వంశావళి అన్న మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ తెరహు జీవితంలో నుండి ఈ రాత్రికాల సమయంలో కొన్ని పాఠాలు, అదే సందర్భంలో కొన్ని గుణపాఠాలు కూడా మనం నేర్చుకోవటానికి ఈ రాత్రి మంచి సమయం మనకు అనుగ్రహించబడింది. వాస్తవానికి ఈ తెరహు అనే ఈ వ్యక్తిని మన పితరులను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు జలప్రలయం తర్వాత నోవాహు వంశావళిలో నుండి వచ్చిన వారు. నోవాకు కూడా 3 కుమారులు ఉన్నారు. ఆ కుమారులో షేము వంశావళికి చెందినవారుగా మనం చూడవచ్చు. ఒకవేళ నోవాహుతో మాకు పెద్ద పరిచయం లేదండి అని అంటే, అబ్రహాము నుండి ఈయన ఎలాగైతే ప్రత్యేకింపబడ్డాడో, హెబ్రీలుగా పిలువబడుతున్నారో, ఆ హెబ్రీయుడు అని చెప్పడానికి మధ్యలో ఒక ఆయన పేరు ఉంది. ఆయన పేరు హేబేరు. ఆ మాటను కూడా చూడండి. 16వ వచనం, 11వ అధ్యాయం 16వ వచనంలో హేబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనిగను. ఈ హేబేర్ అనే మాటలో నుండి హీబ్రూ అన్న పదం వచ్చింది. హెబ్రీలు అన్న జాతి ఇక్కడి నుంచే ప్రారంభించబడతా వచ్చింది. ఒకవేళ మాకు అబ్రహాము నోవాహు కూడా తెలియదనంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకా ఆదాము దగ్గరికే వెళ్ళిపోవాలి. ఆదాము నుంచి మనం ఆలోచన చేస్తే ఆదాము వంశావళిలో నుండే మనం నేర్చుకుంటున్న నోవాహు కానీ, ఆయన కుమారుడైన షేతువు కానీ, ఆయనలో నుండి వచ్చిన హేబేరు కానీ, అక్కడి నుంచి వచ్చిన తెరహును కానీ మనం ఆలోచన చేయొచ్చు. అబ్రహామును మనకి పరిచయం చేసిన వంశావళిగా తెరహు వంశావళిని మనం జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ అబ్రహాము వంశావళి అని రాయబడలా, కానీ ఎవరో వంశావళి అని రాయబడిందంటే తెరహు వంశావళి అని రాయబడింది. ఇట్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ తెరహు. ఇది తెరహు యొక్క పుస్తకము, ఆయన వంశావళి, ఆయన వంశ వృక్షమును గురించి రాయబడుతున్న మాటలు అన్న విషయాలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఆదాము నుండి 13వ తరము ఇప్పుడు మనం చదువుకున్న ఈ తెరహును గురించిన విషయాలు మనం ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. అబ్రహాముని చాలా ఉన్నతంగా మనం చూస్తాం. దానికన్నా దేవుడు తెరహును చాలా ఉన్నతంగా చూచాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేయాలి. చాలా వేగంగా ఒక 7 మాటలు తెరహు జీవితంలో నుండి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దండి. 3 ఆయన మంచి సుగుణాలు, మంచి పాఠాలు ఆయన దగ్గర నుండి నేర్చుకోవచ్చు. ఒక 3 గుణపాఠాలు కూడా ఆయన దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. ఈ 3 పాఠాలు, గుణపాఠాలు అయిన తర్వాత దేవుని నుండి నేర్చుకునే మరొక మంచి పాఠాన్ని కూడా ఈ రాత్రి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దండి. మొత్తం 7 విషయాలు ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. సో జాగ్రత్తగా చదవబడిన 27వ వచనం నుండి 32వ వచనం వరకు తెరహు జీవితాన్ని ఈ రాత్రికాల సమయంలో కొంచెం తెరిచిన పుస్తకంలాగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దండి. సో నెంబర్ 1, మొదటిది, తెరహు జీవితంలో దేవుని పిలుపు ఉన్నది.
దేవుడు అతన్ని పిలిచాడు. ఈ హ్యాడ్ ఏ గాడ్స్ కాలింగ్, అతనికి దేవుని పిలుపు ఉంది. మీరు ఎలా చెప్పొచ్చండి అని అంటే, దేవుడు తెరాహును పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు అని మనం అబ్రహాముని ఆలోచన చేస్తే, అబ్రహాము ఒక చోట ఉన్నాడు, అక్కడి నుండి ఎక్కడికి రమ్మన్నాడు? అబ్రహాముని కనానులోనికి రమ్మన్నాడు. అబ్రహాముని దర్శించక ముందే, అబ్రహాముని పిలవక ముందే ఎవరిని పిలిచాడు మనం ఆలోచన చేస్తే, ఈ తెరాహును అబ్రహాము తండ్రిని పిలిచిన వాడు. ఆ మాటలు 31వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. తెరాహు తన కుమారుడు అబ్రహామును, అతని కుమారుడును అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడుకు అబ్రాము భార్య అయిన శారయను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు. ఆ మాట కొంచెం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళటానికంటే చెప్పండి. కనానుకు వెళ్ళుటకు కల్దీలా అను ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించను. జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఆయన జన్మస్థలము ఊరు అను పట్టణం నుండి ఈ ఊరు ఎక్కడ ఉంది అనంటే కల్దీల దేశంలో ఉంది. మెసొపొతామియాలో అది ఉన్నట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. అక్కడి నుండి కనానికి ఆయన సొంత నిర్ణయంతో వచ్చాడంటే రాలా. ఎవరు పిలిచారు? నిన్ను కనాన్లోనికి నువ్వు రా అని మొట్టమొదటిసారిగా ఆ ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడిందంటే అబ్రహాంకి ఇవ్వబడలా. అబ్రహాము తండ్రి అయిన తెరాహుకు ఆ ప్రత్యక్షత ఇవ్వబడతా వచ్చింది. తెరాహును దేవుడు పిలిచాడు. అబ్రహాముని సపరేట్ చేయకముందే, ప్రత్యేకించబడక మునిపే దేవుడు అబ్రహాము తండ్రి అయిన తెరాహుని ఎంచుకున్నాడు. ఆయనను కనాను దేశానికి తీసుకెళ్ళి అబ్రహాముకి ఇచ్చినట్లుగా ఈ కనాను దేశం అంతటిని నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసి, తెరాహుకి మొట్టమొదటి పిలుపు దేవుని దగ్గర నుండి వచ్చింది అని 31వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కనానుకు వెళ్ళుటకు మొట్టమొదటిగా దేవుడు ఎవరిని పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే, ఎవరిని పిలిచాడు చెప్పండి? తెరాహును పిలిచాడు. షేము వంశావళులు చాలా మనకి 10వ వచనం దగ్గర నుండి ప్రారంభించబడుతుంది. నోవాహు తర్వాత నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఎవరెవరు అనంటే షేము, హాము, యాపేతు. ఈ 3 కుమారులలో యాపేతు అనేవాడు పెద్దవాడై ఉండొచ్చు అనేది కొంతమంది స్కాలర్స్ యొక్క భావన. దేవుని వాక్యంలో షేమునే పెద్దవాడు అన్నట్లుగా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ షేము వంశావళిలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. షేము వంశావళిలో నుండి నోవహు వచ్చాడు, ఆ వంశావళిలో నుండే అబ్రహాం కూడా వచ్చాడు అన్న విషయాలు కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేయాలి. 10వ వచనంలో షేము వంశావళి అని రాయబడి మనకి 27వ వచనం వరకు మనం చదివితే ఇదంతా తెరాహు వచ్చేంతవరకు కూడా షేము వంశావళి గురించి చక్కగా రాయబడతా వచ్చింది. కానీ రాయబడతా వచ్చిన ఈ సందర్భంలో ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి దేవుడు పిలిచాడు అనంటే మెసొపొతామియాలో కల్దీలా అనే దేశంలో ఊరు అనే పట్టణం నుండి ఆయన బయలుదేరి దేవుడు అబ్రహాంకి ఇస్తానన్న వాగ్దానం చేసిన కనాను దేశానికి అబ్రహాం కన్నా ముందే ఎవరిని పిలిచాడు అనంటే ఆయన తండ్రి అయిన తెరాహును పిలిచాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. సో మొదటి విషయం, ఆయన దగ్గర నుండి నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే దేవుని పిలుపు ఉన్నవాడు. అందరూ చెప్పండి, ఎలాంటి వాడు ఆయన? దేవుని పిలుపు ఉన్నాడు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి, ఒక వ్యక్తి విజయం పొందాలి అనంటే దేవుని పిలుపు ఉండాలి. మనం జాగ్రత్తగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. అందరి జీవితాల్లో దేవుని పిలుపు ఉంది. అందరి జీవితాల్లో ఏముంది చెప్పండి? దేవుని పిలుపు ఉంది. దేవుని పిలుపుకి ఎంత లోబడుతున్నాము, దేవుని పిలుపుని బట్టి ఎంత ప్రయాణం చేస్తున్నాము అనే దానిని బట్టి మన విజయము ఆధారపడి ఉంటుంది, మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సో మొత్తానికి అబ్రహాము కన్నా ముందు కనాను దేశాన్ని ఇస్తానని ఎవరికి వాగ్దానం చేశారు, ఎవరికి దేవుడు పిలిచాడు అనంటే అబ్రహాము తండ్రి అయిన తెరాహును పిలిచాడు అన్న సత్యాన్ని ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే తెరాహుని దేవుడు పిలిచిన తర్వాత తెరాహు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ హ్యాడ్ ఏ గ్రేట్ ఒబీడియన్స్. ఆయన దగ్గర రెండవ లక్షణం ఏంటి అనంటే చాలా గొప్ప విధేయతను ఆయన జీవితంలో మనం చూడవచ్చు. కొంచెం జాగ్రత్తగా లోతుగా ఈ రాత్రి మీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నా. మొదటిది, దేవుని పిలుపు ఉంది. ఎక్కడి నుండి ఎక్కడికి ఆయన వెళ్ళమంటుండో మన మాటలో చెప్పాలంటే విగ్రహారాధన నుండి జీవము కలిగిన దేవుని వైపుకి వెళ్ళాలి. లోకంలో నుండి దేవుడు ప్రామిస్ చేసిన వాగ్దాన దేశంలోనికి ఆయన ప్రయాణం చేయాలి. ఇది మనందరి జీవితాల్లో
దేవుని పిలుపుకు సంబంధించిన విషయాలు మనం నేర్చుకోవాలి. రెండోది, ఇలాంటి పిలుపు కలిగిన ఈ వ్యక్తి సంపూర్ణంగా పరిపూర్ణంగా గొప్ప విధేయతతో దేవుణ్ణి వెంబడించాడు అన్న సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. జాగ్రత్తగా చూడండి. విధేయత చూపించడం అంత సులువు కాదు, లోబడటం అంత సులువుగానే కాదు. మనల్ని మనం తగ్గించుకోవటం, దేవుని కొరకు బ్రతకటం అనేది అంత సులువైనది కానే కాదు. దేవుని పిలుపు ఉంది, కానీ ఆ పిలుపు మధ్యలో ఈయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాల్సి వచ్చిందనంటే ఊరు అన్న పట్టణం నుండి కనానులోనికి ఆయన ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ ప్రయాణం చేసే పరిస్థితుల నడుమ ఆయన విధేయత చూపించడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక 3 పరిస్థితులు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 28వ వచనం నేను చదువుతున్నాం. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల అను ఊరు పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. దేవుడు పిలిచాడు. ఎక్కడి నుండి ఎక్కడికనంటే ఊరు నుండి కనానులోనికి పిలిచాడు. బయలుదేరదాం అనుకునే కల్లా కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు విధేయత చూపించాలా, లేదంటే కుమారుడు కొరకు కొద్దిగా వేదన చెందాలా అని మనం ఆలోచన చేస్తే, ఈ తెరాహు ఇంత గొప్ప విధేయత కలిగిన వాడు అని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, కుమారుడు మరణించినా కూడా దేవుని పిలుపుకు విధేయత చూపించిన వాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన. ఎవరు చనిపోయారంట? కుమారుడు చనిపోయాడు. హారాను పెద్దవాడు, హారాను చనిపోయాడు. హారాను చనిపోవటంతోనే ఆయన కృంగిపోవాలి. ఎంతమంది ఈయనకి కుమారులు అంటే 3 కుమారులు. ఎంతమందికి తెరాహుకి ఎంతమంది కుమారులు చెప్పండి? 3 కుమారులు. వారి పేర్లు కూడా చక్కగా రాయబడింది. అబ్రాము, రెండోది నాహోరు, మూడోది హారాను. ఇది రివర్స్ ఆర్డర్లో రాశారు బైబిల్లో. కొంచెం జాగ్రత్తగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. అబ్రహాము అందరికన్నా చిన్నవాడు, ఆయనకన్నా పెద్దవాడు నాహోరు, ఆయనకన్నా పెద్దవాడు హారాను. మీరు ఎలా చెప్తున్నారండి అని మీరు నన్ను అడగాలి. ఇక్కడ ఆర్డర్ ఎలా ఉంది కదా, అబ్రహాము, నాహోరు, హారాన్ అని. మీరు ఎలా చెప్పగలరు? హారాను పెద్దోడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోయిందని ఎలా చెప్పగలరు అని మనం ఆలోచన చేస్తే, హారానికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. దానిని బట్టి కొంచెం జాగ్రత్త మరలా చదువుతున్నా చూడండి. 27వ వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారానికి అప్పటికే పెళ్ళి అయిపోయింది. ఎవరిని కనడు ఆయన? లోతును కనడు. అంత మాత్రమే కాదు, హారానికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఎవరెవరు ఆయన పేర్లు అని మనం ఆలోచన చేస్తే 29వ వచనంలో రాయబడింది. అబ్రహామును నాహోరును వివాహం చేసుకొనిరి. ఆల్రెడీ హారానికి పిల్లలు ఉన్నారు. పైన కుమారుడు పేరు చెప్పేశాడు, ఆయన పేరు లోతు. కానీ ఇక్కడ మిగిలిన 2 కుమారుల పేర్లు మనం చదివితే అబ్రహాము, రెండో ఆయన పేరు నాహోరు. వీళ్ళు అప్పుడే వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న వారిలో కూడా మనం చదువుతున్నా చూడండి. అబ్రహాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఏం పేరు చెప్పండి? మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. హారానికి మొత్తం 3 బిడ్డలు ఉన్నారు. 1 కుమారుడు, 2 కుమార్తెలు. 2 కుమార్తెలు ఎవరెవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, 1 కుమార్తె పేరు మిల్కా, రెండో కుమార్తె పేరు ఇస్కా. వీళ్ళిద్దరూ ఆడపిల్లలు, 2 కుమార్తెలు. సో హారాను జ్యేష్ఠుడు అని చెప్పడానికి వీళ్ళ పెళ్ళి కాకముందే ఆయనకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. హారానికి 1 కుమార్తె ఉంది, ఆమె పేరు మిల్కా. ఆ కుమార్తెనే నాహోరు పెళ్లి చేసుకున్నాడు. ఎవరు పెళ్లి చేసుకున్నాడు అనంటే పెద్దన్నయ్య కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో యూదులు, ఆ రోజుల్లో ఇంకా ధర్మశాస్త్రం రాలేదు కాబట్టి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం అలా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఈ నాహోరు భార్య ఎవరు అని మనం ఆలోచన చేస్తే, నాహోరు భార్య ఎవరు? హారాను కుమార్తె. నాహోరు భార్య ఎవరు చెప్పండి? హారాను కుమార్తె. కాబట్టి మనం ఆలోచన చేస్తే హారానికి 2 కుమార్తెలు ఉన్నారు, 1 కుమారుడు ఉన్నాడు. అప్పటికి అంటే అసలు తమ్ముడికి పెళ్లి చేయటానికి 1 కుమార్తె ఉందనంటే హారాను పెద్దోడైనా చిన్నోడైనా? ఇప్పుడు చెప్పండి, వయసులో పెద్దోడు. దీనిని బట్టి హారాను జ్యేష్ఠుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కొంచెం జాగ్రత్త వినండి. సో ఎవరు చనిపోయారు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేవుని పిలుపు ఉంది. కానీ దేవుని పిలుపు అందుకొని ఊరు దగ్గర నుండి బయలుదేరి స్వతంత్రించుకోవటానికి కానాను దేశానికి వెళ్ళే లోపల ఎవరు చనిపోయారు అనంటే, పెద్ద కుమారుడు చనిపోయాడు. నేను ఈ జర్నీని ఏమని చెప్తానంటే, ఇట్ ఈజ్ ఎ జర్నీ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. భూలోకము నుండి పరలోకానికి ప్రయాణం. ఈ భూలోకం నుండి పరలోకానికి ప్రయాణం విశ్వాస సమూహంగా మనం ప్రయాణం చేసేటప్పుడు
ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు. చనిపోయిన వెంటనే మన ప్రయాణాన్ని ఆపకూడదు. ఒకవేళ అలా ఆపితే మనము జీవితంలో సక్సెస్ అవ్వలేము. ఈ సత్యాన్ని తెరహు జీవితంలో నుండి కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో మొత్తానికి పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోయిండు. వాళ్ళ సంతానం అంతా ఆ భారం అంతా ఎవరు మోయాల్సి వస్తుంది అని అంటే తాతగా తెరహు మోయవలసి వస్తుంది. లోతుని అనే పట్టించుకోవాలి. వాళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఈ తెరహే పట్టించుకోవాలి. వాళ్ళ పేర్లు కూడా రాయబడతా వచ్చినాయి. మొత్తానికి ఒక కుమారుడికి ఆరాను కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈ వివాహం కూడా తెరహే చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అది మొదటి కారణం. పెద్ద కుమారుడు ఏమైపోయింది? ఈ జర్నీలో చనిపోయాడు. చనిపోయినప్పటికీ ఆయన ప్రయాణం ఆగిపోవాలా. రెండో కుమారుడు నాహోరు అని చెప్పడానికి మరొక ఆధారం మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ప్రయాణం అయి బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ రెండో కుమారుడైన నాహోరు పిల్లలు, నాహోరు భార్య, వాళ్ళు తెరహుతో పాటు రావటానికి ఇష్టపడలా. ఎవరెవరు బయలుదేరారు అనంటే చదవండి 31వ వచనంలో, తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తర్వాత తన కుమారుడుకు అంటే అబ్రహాము భార్య అయిన షారాయిన తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళటానికి ఎంతమందిని తీసుకున్నాడంటే, ఒకటి అబ్రాము, రెండోది అబ్రహాము భార్య అయిన షారాయి, మూడోది హారాను కుమారుడైన లోతు. అంటే అబ్రహాము జర్నీ మనకు 12వ అధ్యాయంలో ఎలా కనిపిస్తుందో దానికన్నా ముందే తెరహు ఊరు అనే పట్టణం నుండి వీళ్ళని తీసుకొని బయలుదేరుతా ఉన్నాడు. మరి నాహోరు మిల్కా ఏమైపోయారు అని అంటే, ఓ డాడీ, సారీ డాడీ, దేవుడు పిలుపు నీకుందేమో, నువ్వు వెళ్తే వెళ్ళు. ఈ ఊరు అనే పట్టణంలో మేము ఇక్కడ పెరిగినాం. ఇక్కడ మాకు చాలా ఊరు అనే పట్టణం ఆ రోజుల్లో చాలా పెద్ద పట్టణం, ఆ రోజుల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పట్టణం, మంచి విగ్రహారాధన ఉన్న పట్టణం, అప్పటికే బాగా విద్యా సంస్థలు, విద్యాలయాలు ఉన్న పట్టణం, చాలా సోఫికేటెడ్ పట్టణం అది. అలాంటి పట్టణాన్ని రెండో కుమారుడు విడిచిపెట్టరా అంటే, నో, నాకు పిలుపు లేదు, నేను రావటానికి కుదరదు, నువ్వు ఉంటే పో లేకపోతే ఆగిపో అన్నట్లుగా నాహోరు పిల్లలు ప్రయాణం చేసినట్లుగా అక్కడ మనకు కనిపించట్లా. పెద్ద కుమారుడేమో చనిపోయాడు, రెండో కుమారుడేమో రానంటున్నాడు. ఇంతకీ ఈ తెరహు మరి ప్రయాణాన్ని ఆపాలా, ముందుకు సాగాలా? ఉన్నారా ఇక్కడ? ఉన్నారు కదా. పెద్ద కుమారుడు చనిపోయినా ప్రయాణం ఆగకూడదు. రెండో కుమారుడు నేను రాను, వద్దు, కాదు అన్నా కూడా మన ప్రయాణం ఆగకూడదు. ఒకవేళ పిల్లల్ని బట్టి మన ప్రయాణం ఆగితే ఆ రోజే మన జీవితము సక్సెస్ అనేది ఆగిపోతుంది. కానీ దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తెరహుని ఎందుకింత గొప్ప విధేయత కలిగిన వాడు అనంటే, ఈయన పెద్ద వయసులో ఉన్నాడు, 75 సంవత్సరాల పైనే వయసు మనకు కనిపిస్తూ ఉంది. ఇంత వయసులో కూడా పెద్ద కుమారుడు చనిపోయినా దాని బాధ్యతలన్నీ ఈయనే తీసుకున్నాడు. కుమార్తెలందరినీ తాతగా ఈయనే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రెండో కుమారుడు రానన్నా కూడా సర్లే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఈయన బయలుదేరి, ఎక్కడి నుంచి బయలుదేరాడంటే చెప్పండి? హలో, ఎక్కడి నుంచి బయలుదేరండి ఆయన? ఊరు అని నుండి ఎక్కడ బయలుదేరాడు? కనానుకు బయలుదేరాడు. కానీ మధ్యలో హారాను అనే ఊరు పట్టణం వచ్చేసరికి ఆయన ఆగిపోయినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. సో మొదటిది దేవుని పిలుపు ఉంది. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మంచి గొప్ప విధేయత కూడా మనకు కనిపిస్తుంది. కుమారులు మరణం మధ్యలో, ఇంకో కుమారుడు రానన్న సందర్భాల మధ్యలో కూడా ఎక్కడ దేవుని మాటకి అవిధేయత చూపించకుండా ప్రయాణమయ్యి మిగిలిన వాళ్ళందరితో, వచ్చే వాళ్ళందరితో ఆయన ప్రయాణమయ్యి ముందుకు వెళ్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇది రెండో విషయం. మూడవ పాఠాన్ని మీకు తెరహు జీవితంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మూడవది, ఆయనకి ఇంకా ఏముంది అని మనం ఆలోచన చేస్తే, ఈ హ్యాడ్ ఏ ఫ్యామిలీ వాల్యూస్. ఆయనకి ఏమున్నాయనంటే కుటుంబ విలువలు కలిగిన గొప్పవాడు. ఎలాంటి వాడు చెప్పండి? ఆయన కుటుంబ విలువలు ఈ రోజుల్లో కరువైపోతూ ఉన్నాయి. ఈయన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుటుంబ విలువలు కలిగిన వాడు అని చెప్పడానికి నేను చాలా కారణాలు మీకు జ్ఞాపకం చేయొచ్చు. సో మొట్టమొదటిది, కుటుంబ విలువలు కలిగిన వాడు అని చెప్పడానికి 3 కుమారుల్ని చక్కగా పెళ్ళిళ్ళు చేశాడు. 3కి చేశాడు కదా, ఎవరికన్నా పెళ్ళి ఆపేసిండా? ఆరానికి చేశాడు, నాహోరుకి చేశాడు, అబ్రహాముకి వివాహాలు చేశాడు.
సో కుటుంబ విలువల్లో, నైతిక విలువల్లో వివాహం ఎవరికి ఆపకుండా చక్కగా తన బాధ్యతలన్నింటినీ నెరవేర్చాడు. ఆ తర్వాత సడన్గా పెద్ద కుమారుడు చనిపోతే ఆ కుమారుడు యొక్క ముగ్గురు బిడ్డల బాధ్యత ఎవరు తీసుకున్నారు అనంటే తెరహ తీసుకున్నాడు. అందుకే లోతుని తెరహ దగ్గర ఉన్నారు. మిల్కా, ఇస్కా అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఎవరి దగ్గర ఉన్నారు అనంటే ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇంకో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఈయన ఎలాంటి వాడు అనంటే కుటుంబ విలువలు కలిగిన వారిలో ఎలాంటి వాడు అనంటే ఇక్కడ మాత్రమే మనకి కొన్ని పేర్లు చూడండి. అబ్రహాం భార్య పేరు ఏమని రాయబడిందండి? షారాయి అని రాయబడింది. ఆ తర్వాత మిల్కా పేరు రాయబడింది, ఇస్కా పేరు రాయబడింది. 31వ వచనంలో మనం ఆలోచన చేస్తే శారాయిని తన కోడలు అని పరిచయం చేసి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. మనం 11వ అధ్యాయం దాకా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం దాకా స్త్రీల పేర్లలో 4 పేర్లు కనిపిస్తాయి. ఇప్పుడు వరకు స్త్రీల పేర్లు రాయలే ఎవడో. 4 పేర్లు ఏంటి అని అంటే, మొదటి పేరు అవ్వ, ఆమె పేరు రాయబడింది. తర్వాత ఒక ఆయన లెమేకు అనే ఒక అతను ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. బహుభార్యత్వం అప్పుడే ప్రారంభించబడింది. దేవుడు ఒక స్త్రీని ఒక పురుషుని చేసుకోమంటే వీడు సాహసించి 2 చేసుకున్నాడు అని ఆ 2 చేసుకున్న పేర్లు ఆదా, సిల్లా అనే పేర్లు రాయబడతా వచ్చినాయి. వారి తర్వాత సిల్లాకు పుట్టిన కుమార్తె పేరు నైమా అన్న పేరు కూడా రాయబడింది. సో 11వ అధ్యాయం వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేడీస్ పేర్లు ఓన్లీ 4 పేర్లు కనిపిస్తాయి. అవ్వ, ఆదా, సిల్లా, నైమా. ఇంకెవరి పేర్లు రాయలా. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదాము వంశావళి, షేతు వంశావళి, ఆ తర్వాత నోవాహు వంశావళి, ఇప్పుడు చదువుకుంటున్న షేము వంశావళి, యాము వంశావళి, యాపేతు వంశావళి, ఇవన్నీ మీరు చదివితే ఒక్క స్త్రీ పేరు కూడా కనిపించదు. ఇంకొంచెం గట్టిగా చెప్తాం, అప్పుడప్పుడు వాళ్ళ కుమారుల పేర్లు రాశారు కానీ కోడళ్ళ పేర్లు రాయాల. కానీ దెర్ ఈజ్ ఎ మ్యాన్. ఇక్కడ ఒక మంచి కుటుంబ విలువలు కలిగిన ఒక తెరహును మనం చూడవచ్చు. కుమారు పేర్లు మాత్రమే కాదు, కోడళ్ళ పేర్లు కూడా రాశాడు. ఎవరి పేర్లు రాశాడైనా? అబ్రహాము భార్య ఆయన పెద్ద కోడలో, 2వ కోడలో, 3వ కోడలో మనం ఆలోచన చేస్తే కోడల పేరు రాశాడు. నాహోరు భార్య మిల్కా, ఆమె పేరు రాశాడు. ఇంకొక పెద్ద కుమార్తె ఉంది కదా, ఆ కుమార్తె పేరు ఎందుకు వదిలేయాలని ఆమె పేరు ఇస్కా కూడా రాశాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బిగ్గెస్ట్గా కుటుంబ విలువలు నేర్పించిన తండ్రిగా మనకు తెరాహు కనిపిస్తూ ఉన్నాడు. అంతకుముందు స్త్రీల పేర్లు ఎక్కడ ప్రస్తావించబడలే. ఎక్కడి నుండి 11వ అధ్యాయం దగ్గర నుండి స్త్రీల పేర్లు చక్కగా ప్రస్తావిస్తబడుతుంది. ఎవరు దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతకుముందు రాయకుండా ఇక్కడ రాయటానికి కారణం ఏంటి ఈ స్త్రీల పేర్లు అని మనం ఆలోచన చేస్తే, తెరహు కుటుంబ విలువలు కలిగిన వాడు, కుమారుల్ని కోడల్ని ఒకే రకంగా చూసిన వాడు. నా కడుపును పుట్టారు కానీ వీళ్ళని ఎక్కువగా వేరే సంతానానికి సంబంధించిన వాళ్ళని కోడల్ని దూరం పెట్టల, 2 ఈక్వల్గా చూసిన వాడు, కుటుంబ విలువలన్నీ చాలా జాగ్రత్తగా ఎరిగిన వాడు. ఈ కుటుంబ విలువలతో పాటే పిలిచింది ఎవరిని చెప్పండి? పిలిచింది ఎవరిని? తెరాహుని పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు అనంటే కనానుకు పిలిచాడు. కుటుంబ విలువలు కలిగినాయి కాబట్టే అబ్రహాం భార్యని, లోతుని, వీళ్ళందరినీ చక్కగా ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. ఈరోజు మన ప్రయాణంలో కుటుంబ బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఈ తెరహ దగ్గర నుండి మనం నేర్చుకునే మాట ఏంటంటే, కుటుంబ విలువలన్నిటినీ, కుటుంబ బాధ్యతలన్నిటినీ, సమయానికి పెళ్ళిళ్ళు చేయటం, సమయానికి పిల్లల్ని కంటం, సమయానికి వారికి కావలసిన బాగోగులు చూడటం, ఇవన్నీ తెరహ జీవితంలో మనం క్షుణ్ణంగా ఆలోచన చేయొచ్చు. ఆయన మొట్టమొదటిది దేవుని పిలుపు కలిగిన వాడు, రెండోది చెప్పండి మంచి విధేయత కలిగిన వాడు, మూడవది మనం ఆలోచన చేస్తే కుటుంబ విలువలు బాధ్యతలను ఎరిగిన వాడు. ఇంకా ఎక్కువ చెప్పడానికి టైం లేదు, సరిపోదు. సో ఈ 3 పాఠాలు చాలు, మంచి పాఠాలు. ఇప్పుడు ఆయన జీవితంలో నుండి కొన్ని గుణపాఠాలు మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ గుణపాఠాలు అని మనం ఆలోచన చేస్తే 3 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాం. ఈయన ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, యూ కుడ్ నాట్ రీచ్ దట్ డెస్టినేషన్. మొట్టమొదటి గుణపాఠం ఏంటంటే, ఆయన మంచి దేవుని పిలుపు ఉంది. రెండోది ఆయన మంచి విధేయత కలిగిన వాడే. మూడవది కుటుంబ విలువలు కలిగిన వాడే. కానీ
గమ్యానికి చేరుకోలేకపోయాడు. ఎక్కడికి చేరుకోలేకపోయాడు? గమ్యానికి చేరుకోలేకపోయాడు. మధ్యలో ఒక ఊరు వచ్చింది, ఆ ఊరి పేరు హారాను. అక్కడ ఆగిపోయాడు, జీవితం ఆగిపోయింది. ఇంకా కొంతమంది పరలోకం చేరుకోకుండా భూమి మీదే మధ్యలో ఆగిపోతారు. జాగ్రత్త జాగ్రత్త. మన జీవితాలు మధ్యలో ఆగిపోవటానికి కాదు. దేవుడు మనల్ని డిజైన్ చేసింది. మన కుమారులు బ్రతికున్నా బ్రతికిలేకపోయినా, మన బిడ్డలు మనతో సహకరించినా సహకరించకపోయినా, మన గమనము మన గమ్యము చేరేంత వరకు ఉండాలి. కానీ ఈ తెరాహును మనం ఆలోచన చేస్తే 31వ వచనం నేను మరలా చదువుతున్నా, చూడండి. కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరు అను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి. ఎక్కడ ఆగిపోయింది ఆయన అనంటే హారాన్లోనే ఆగిపోయాడు. ఆగిపోయిందా ఇంకొంచెం ముందుకేమన్నా సాగాడంటే లేదు. 32వ వచనంలో మనం చదివితే తెరాహు హారానులోనే మృతి పొందెను. తెరాహు ఎక్కడ మృతి పొందిందంటే చెప్పండి. సో ఆయన లైఫ్ ఎక్కడికి వెళ్ళాలని? కనానుకు వెళ్ళాలని. కానీ ఎక్కడ ఆగిపోయింది? హారాన్లో ఆగిపోయింది. ఇక్కడ 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. గమ్యం చేరుకోలేకపోతే నీ ప్రారంభం కూడా వృధా. గమ్యం చేరుకోలేకపోతే నీ ప్రారంభం కూడా, నీ జర్నీ కూడా, నీ ప్రయాణం కూడా వృధా. కల్దీల ఊరిలో ఉంటే ఏంటి, లేకపోతే హారాన్లో ఉంటే ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కరానికి వెళ్ళాలి. నువ్వు పరలోకానికి వెళ్ళవలసి ఉండగా నువ్వు నందిగామలో బయలుదేరితే ఏంటి, ఖమ్మంలో బయలుదేరితే ఏంటి? నువ్వు అక్కడ చేరుకోకపోతే, నీ డెస్టినేషన్కి, నువ్వు గమ్యానికి నువ్వు చేరుకోకపోతే మధ్యలో ఎక్కడ ఆగిపోయినా నీ ప్రయాణానికి విలువలేనే లేదు. మంచోడే అయినా దేవుని పిలుపు ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే మంచి విధేయత కలిగిన వాడు. పెద్ద కుమారుడు చనిపోయినా బయలుదేరిండు, రెండో కుమారుడు రానన్నా కూడా బయలుదేరిండు. ఉన్న వాళ్ళతో ఆయన ప్రయాణం కానీ ఎక్కడికి వచ్చి ఆగిపోయాడంటే హారాన్లోనికి వచ్చేసి ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే చాలా కారణాలు ఉన్నాయి, కానీ నేను చెప్పమంటే 1,000,000 కారణాలు చెప్తా. ఎందుకు ఈ రోజుల్లో చాలామంది ఎందుకు ఆగిపోతున్నారంటే, కానీ టైం లేదు. మొత్తానికి తెరాహు ఎక్కడ ఆగిపోయాడు? హారాన్లో ఆగిపోయాడు. ఈరోజు ఈ క్రైస్తవ ప్రయాణంలో మనం మధ్యలో ఆగిపోవటానికి దేవుడు మనల్ని పిలవలేదు. అలాగే పిలవటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. మనం కనాన్లోకి చేరటమే దేవుని యొక్క ఉద్దేశం. మనం పరమ కనాన్లోనికి చేరటానికే దేవుడు పిలిచాడు. మనల్ని రక్షించుకుంది, మనల్ని పిలిచింది ఎక్కడికి చేరటానికి? సమాధిలో చేరటానికి కాదు. ఎక్కడ చేరటానికి? కనానులోనికి చేరటానికి. ఈయన ఏముందో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హారాను చాలా లగ్జీరియస్ సిటీ. ఊరు అనేది ఎంత అద్భుతమైన పట్టణమో హారాను కూడా అలాంటి పట్టణమే. ఆయన ఏమనుకున్నాడంటే, ఇంతవరకు వచ్చాను, చాలా గ్రేట్ అనుకున్నాడు. కొంతమంది పూర్తిగా ప్రయాణం ముగించరు. మేము బయలుదేరిన మిగిలిన వాళ్ళకన్నా మేము చాలా ఫార్ బెటర్గా ఉన్నాం, ఆ పక్కనోడి కన్నా బాగానే ఉన్నాం ఆత్మీయ జీవితంలో, వీడికన్నా బాగానే ఉన్నాం ఆత్మీయ జీవితంలో, అక్క కన్నా బాగానే ఉన్నాం, మాకేం పర్లేదు అనుకోవద్దు. మీరు గమ్యం చేరకపోతే నువ్వు ఎక్కడ దాకా వచ్చినా అది ఉపయోగం లేనే లేదు. నేను చెప్తాను, అసలు ఇంకొక కిలోమీటర్లో మనం గమ్యం చేరుకుంటాం అన్న దగ్గర ఆగిపోయినట్టే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అనంటే సౌలు. సమయాలు వచ్చిన దాకా బాగానే ఓపిక పెట్టిండు, 7 రోజులు రాకపోతే బాగా ఓపిక పెట్టిండు. కానీ ఇంకొక 7 నిమిషాల్లో వస్తారన్నప్పుడు ఈయన సాహసించి జనాలు వెళ్ళిపోతున్నారని ఆయనే బలిపీఠం ఎక్కి దహన బలులు అర్పించింది. అంతే. సమయాలు రావటంతో ఏమన్నాడు, ఇది నువ్వు చేయకూడని పని కదా, రాజు చేయకూడని పని కదా, ఇది యాజకుడు చేయవలసిన పని కదా, ఎందుకు శాసించి చేసినవంటే నేను ఆగలేకపోయా, ప్రజలు వెళ్ళిపోతున్నారని భయపడి చేసేసాను. ఈరోజు చివరి అడుగు వరకు మనం ప్రయాణం చేయవలసిన వారమే. తెరాహు దగ్గర నుండి మనం నేర్చుకునే గుణపాఠం ఏంటి అంటే, మనం ఎక్కడైనా మధ్యలో ఆగిపోవటానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కడికి చేరకుండా చెప్పండి, ఎక్కడికి చేరకుండా, గమ్యం చేరకుండా, కనానుకు చేరకుండా మధ్యలో ఆగిపోయే అవకాశాలు చాలా సాతాను కలగజేస్తా ఉన్నాడు. సాతానే ఆపేసింది అనుకోవాలి, ఆయన శరీరమే ఆయన ఆపేసింది అనుకోవాలి, ఆ పట్టణం మీద ఉన్న కోరికలే ఆయన ఆపేసింది అనుకోవాలి, ఆ అపేక్షే ఆయన కనాన్లోనికి చేరకుండా ఆపేసింది అనుకోవాలి. ఊరు నుండి హారాన్ వరకు సుమారుగా 700 మైళ్ళు కిలోమీటర్లు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెప్పండి? కల్దీల అనే ఊరు నుండి ఇప్పుడు మనం చదువుకున్న హారాను వరకు 700 మైళ్ళు. హారాను నుండి కనానికి 500 మైళ్ళే.
ఎక్కువ ప్రయాణం చేసిండు, 700 మైళ్ళు ప్రయాణం చేసిండు. కానీ ఇంకొక 500 మైళ్ళు ప్రయాణం చేస్తే చక్కగా కనానికి వచ్చేవాడు. అబ్రహాము ప్లేస్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే తెరాహే ఉండేవాడు. ఆయనే బెస్ట్, ఆయన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా మన గమ్యం చేరేంతవరకు విశ్రమించొద్దు, ఆగిపోవద్దు. సాగిపోవటమే, ముందుకు సాగిపోవటం. ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని లోయలు వచ్చినా ముందుకు సాగిపోవాల్సిందే. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో గుణపాఠం, ఈ కుడ్ నాట్ బేర్ ద ఫ్రూట్. ఆయన ఫలించలేకపోయాడు. మొదటిది గమ్యానికి చేరుకోలేకపోయాడు, మధ్యలోనే ఆగిపోయాడు. రెండోది ఈ కెనాట్ బేర్ ద ఫ్రూట్. ఆయన ఎలాంటి వాడంటే ఫలములు లేవు, నిష్ఫలమైపోయాడు. ఏమైపోయింది చెప్పండి? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము ఏం చూశాడు అనంటే, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణాన్ని చూశాడు. ఆయన ఏ దేశానికి బయలుదేరిండో ఆ దేశం ఏంటో, పేరేంటో, ఆ దేశం యొక్క స్థితిగతులు ఏంటో తెలియకనే బయలుదేరాడు అన్నట్లుగా ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కానీ అబ్రహాముని మనం అడిగితే అబ్రహాము సక్సెస్ఫుల్, ఆయన సఫలుడమయ్యాడు. మన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అబ్రహాము జీవితము మంచి నేలను పడిన నూరంతల ఫలించిన జీవితం, తెరాహు జీవితము ముండ్ల పొదల్లో పడిన జీవితం. ఏమైపోయింది అని అంటే, జీవితంలో మంచి ఏదో ఒక చోట పడ్డాడు, కానీ ఆ పడ్డ విత్తనం ఎక్కడుందంటే చెప్పండి. చదువుతారా ఒక మాట? మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యము ఇలాగ రాయబడతా వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఇప్పుడు మనం హారాను దాకా వచ్చిన తెరాహుని మనం ఆలోచన చేస్తే, ఆయనకి ఏదో ఒక స్థలంలో విత్తనం పడిందంటే విత్తనం పడింది, కానీ ఎక్కడ పడింది విత్తనం? ముళ్ళ పొదల్లో పడింది. వాక్యం అంగీకరించిన వాడంటే వాక్యం అంగీకరించిన వాడే, పిలుపు ఉందంటే పిలుపున్నవాడే, మంచి ప్రవర్తన ఉందంటే మంచి ప్రవర్తన ఉన్నవాడే, అన్నీ ఉన్నాయి. కానీ ఏది అణిచివేస్తూ ఉంది ఆయనంటే, హారాన్లో నుండి నువ్వు ముందుకు వెళ్లకుండా కనాన్లోనికి ప్రయాణం చేయకుండా ఏదో ఒకమైన ఐకిక విచారం, ఏదో ఒక ధనమోహం, ఏదో ఒక ప్లెజర్స్. సో ఈ లోకంలో మనందరికీ తెలిసినట్లుగా యోహాను రాసిన పత్రికలో మనం ఎరిగినట్లుగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబం, ఈ ఐకిక విచారాలు మనల్ని ముందుకు పోనీయకుండా చేస్తూ ఉంటాయి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు అతని గురించి ఏమని రాయబడింది అంటే, ముండ్ల పొదల్లో పడ్డాడు. మరలా చదవండి 22వ వచనంలో, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే. వాక్యం వినువాడా విననువాడా? చెప్పండి. వాక్యం వినువాడా విననువాడని రాయబడిందా? వినువాడే. కానీ ఏమైపోయిందని రాయబడిందంటే నిష్ఫలుడైపోయాడు, ఏమీ ఫలము లేదు. నేను ఇలా చెప్తా, నో ఫ్రూట్, ఫలమే లేదు. వాక్యం విన్నవాడే కానీ ఏం లేదు, ఫలితం లేదు. వాక్యం విన్నవాడే కానీ ఏం లేదు, ఏ ఫ్రూటు మనకి కనిపించట్లా. ఇలా చెప్తా, జాగ్రత్త వినండి. అసలు వాక్యం వినకపోయినా ఏమి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదుగా. నువ్వేమీ ఫలించకపోతే వాక్యం వినటానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, సుమారుగా 7:30కి స్టార్ట్ చేసినాం, 2 గంటలు కూర్చున్నారు. మీరు ఖచ్చితంగా ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు. వాక్యం విన్నా అది ఫలించలేదు అని అంటే ఈ 2 గంటలు కూడా వేస్ట్ అంటా నేను. ఈ 2 గంటలు కూడా ఏంటి చెప్పండి? వాక్యం విన్నాం, కానీ విన్న వాక్యం ఎందుకు ఫలించలేదు? ప్రయాణం చేశాడు కానీ 700 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఎక్కడి నుంచో కల్దీల ఊరు నుండి ప్రయాణం చేసి హారాన్ దాకా వచ్చాడు. ఫలించకపోతే ఇంతకాలం జర్నీ చేసిన జర్నీ కూడా ఎందుకు వేస్ట్? ఈరోజు మనం ఫలించకపోతే నేను అలా చెప్తాం, మేము రక్షించబడి 35 సంవత్సరాలు అయిందండి, కానీ ఫలితం లేదు, ఫలం లేదనంటే 35 సంవత్సరాల జర్నీ వేస్ట్ అయిపోయింది అంతే. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఈ క్రైస్తవ జీవితంలో 35 సంవత్సరాలు ప్రయాణం చేసి నీ దగ్గర ఒక్క ఫలం కూడా లేకపోతే ఏమైపోయినట్టు? వేస్ట్ అయిపోయినట్టు. తెరహు ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, హారానికి వచ్చిన తర్వాత హారంలో నా వయసు అయిపోతూ ఉంది, నడవలేను అనుకున్నానేమో, ఇక్కడ మంచిగా వసతులు ఉన్నాయి అనుకున్నానేమో, కొద్దిగా శరీరాన్ని అలసట తీసుకోవచ్చులే అనుకున్నానేమో,
ఐహిక విచారాలు బాగా నా మీద పనిచేసినాయేమో, నేనేం అయిపోయాను అని అంటే ఫలించటం నా జీవితాల్లో కనిపించట్లేదు. సో తెరాహు జీవితంలో నుండి మరొక గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి అని అంటే, ఏదో ఒక విషయంలో నువ్వు ప్రారంభించి ఆ ప్రారంభం ఫలితం లేకపోతే ప్రారంభించటం కూడా వృధా. మీకు స్టూడెంట్ భాషలో చెప్తా, విద్యార్థుల భాషలో చెప్తా. ఓ కాలేజీకి ఫస్ట్ రోజు నుండి లాస్ట్ రోజు వరకు యమాపోయింది వీడు పొద్దున్నే పోవటానికి స్కూల్ బస్కి ఫీజు 7,000. పొద్దున్నే వాడు స్కూల్లో బస్ ఎక్కటానికి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలి, పాకెట్ మనీ 10 రూపాయలు జేబులో పెట్టాలి. దిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి స్నాక్స్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి. ఒకవేళ బాక్సు కట్టకపోతే స్కూల్లోనే పెట్టియాలి, లేదంటే ఏదో ఒక తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫెయిల్ అయ్యిండు. ఏమైండు? 10లో పెద్ద 0 వచ్చింది. ఇప్పుడు వీడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా వెళ్ళిన రోజులన్నీ వేస్ట్, పెట్టిన డబ్బు అంతా వేస్ట్, పెట్టుబడి అంతా వేస్ట్. మీకు అర్థమవుతుందా? ఈరోజు మనకు గుణపాఠం ఏంటి? తెరాహు జీవితంలో మనం ఆలోచన చేస్తే సగం దూరం ప్రయాణం చేసిండు, అక్కడ ఆగిపోయిండు. దేవుని వెళ్ళిపోయింది, మంచి కుటుంబ విలువలు వెళ్ళిపోయినాయి, ఏమి మిగిలిన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మాటలు కొంచెం కఠినంగా ఉన్నా మనం వీటిని అంగీకరించక తప్పదు. సో మొదటిది, తెరాహు జీవితంలో మనం నేర్చుకునే గుణపాఠం ఏంటంటే గమ్యం చేరుకోలేకపోయాడు. రెండోది, ఆయన ఫలించలేకపోయాడు, నిష్ఫలమైపోయాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ కుడెంట్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములు అందుకోలేకపోయాడు. మూడోది, మనం ఆలోచన చేస్తే ఏమి లేకపోయినా చెప్పండి. దానికి మరొక గుణపాఠం ఏంటి అని అంటే, చాలా ప్రయాసపడి చాలా పిల్లల్ని వేసుకొని, మనవళ్ళు వేసుకొని, మనవరాలను వేసుకొని హారాను దాకా వచ్చాడు. కానీ ఆ హారాన్లో ఏమైపోయాడు అని అంటే ఆశీర్వాదాలు లేకుండా అయిపోయాడు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఏశావు పోగొట్టుకున్నట్లుగా ఒక్క ఆశీర్వాదం ఉందా తండ్రి అంటే నథింగ్, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. నేను అడిగితే మనం ఇక్కడ నుంచి కొద్దిగా అబ్రహాము పిలుపుని 12వ అధ్యాయం 1వ వచనంలో నేను చదువుతున్నా చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. జాగ్రత్తగా ఒక మాట వినండి. 2వ వచనంలో ఏమనబడిందంటే నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. తెరాహుని అడిగితే తెరాహు ఏమన్నా నీ వలన ఏమన్నా కుటుంబానికి ఏమన్నా ఆశీర్వాదం వచ్చిందానంటే నా జీవితం ఆశీర్వాదం లేకుండా అయిపోయిందండి అని మనం జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా మీకు కొన్ని లెక్కలు చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు పిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాల వయసు అని రాయబడింది? 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు ఈడు గలవాడు? మామూలుగా అసలు దేవుడు పిలుపు అబ్రహాముకి వచ్చిందా తెరాహుకి వచ్చిందా అంటే తెరాహుకే వచ్చింది. ఎక్కడి నుంచి చెప్పండి? ఊరు అని పట్టణం నుండి. ఊరు నుండి విడిపించడం దేవుని ఉద్దేశం, ఆరాను నుండి విడిపించడం కాదు. అసలు ఊరు నుండి ఎవరు వచ్చారు అని అంటే తెరాహు వచ్చాడు. ఆరాను మధ్యలో నుంచి పిలిస్తే అబ్రహాం ఏంటి, ఎవడు పిలిచినా వచ్చేస్తాడు. కానీ అక్కడ భయంకరమైన విగ్రహారాధనలో నుండి వచ్చిన తెరాహు చాలా గొప్పవాడు. కానీ ఏమి లేకుండా అయిపోయిందనంటే ఆశీర్వాదం లేకుండా అయిపోయింది. ఈయన ఎక్కడి నుంచి బయలుదేరిండు? తండ్రి వచ్చి ఎక్కడ ఆగిపోయాడో అక్కడి నుంచి తండ్రిని పిలిచిన దేవుడు కుమారుడిని పిలవటం స్టార్ట్ చేశాడు. తండ్రి ఎలాగైతే అందరినీ రమ్మంటే వచ్చాడు, అందరిని విడిచిపెట్టి ఈయన కూడా రమ్మంటే బయలుదేరాడు. ఎన్ని సంవత్సరాల వయసు అంటే 75 సంవత్సరాల వయసు. 26వ వచనం చదువుతున్నా చూడండి. 11వ అధ్యాయం 26వ వచనం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహాము, నాహోరు, హారానును కనెను. ఈయన ప్రయాణం ప్రారంభించినప్పుడు 70 సంవత్సరాలు, ఆయన ప్రయాణం ప్రారంభించినప్పుడు 75 సంవత్సరాలు. జాగ్రత్త వినండి. ఒక 5 సంవత్సరాల ముందే ఎవరికి ప్రత్యక్షత వచ్చిందంటే తెరహుకు వచ్చింది. 70 సంవత్సరాల్లో పిలిచాడు ఎవరిని? తెరహును. 75 సంవత్సరాల్లో పిలిచాడు తెరహు కుమారుడైన అబ్రహాముని. జాగ్రత్త వినండి. ఎప్పుడు దాకా బతికాడు మరి ఈయన?
హారాన్లో ఎప్పుడు దాకా బ్రతికాడంటే చచ్చిపోయే టయానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు రాయబడ్డాయి? 32వ వచనం చదవండి. 32వ వచనం. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, 205 years. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అప్పటికి? మాకు ఈ లెక్కలు వస్తే ఎప్పుడో బాగుపడేవి గారు. మీ ఎదురుగా ఎందుకు కూర్చునే వాళ్ళు అంటారా? అబ్రహాము పుట్టింది ఏ టైంలో? 70 సంవత్సరాల వయసులో అబ్రహాము, నాహోరు, హారాను ముగ్గురు పుట్టేశారు. సో అబ్రహాం పుట్టాడు అని అంటే ఆయన చివరి వాడు అని చెప్పడానికి, లాస్ట్ వాడు అని చెప్పడానికి 70వ సంవత్సరంలో ఎవరు పుట్టారు? అబ్రహాం పుట్టాడు. చచ్చిపోయే టైంకి ఎన్ని సంవత్సరాలు? 205 సంవత్సరాలు. 205లో నుంచి 70 సంవత్సరాలు తీస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 135 సంవత్సరాలు ఉంటుంది. అంటే చచ్చిపోయటానికి తండ్రి తెరాహు చనిపోయటానికి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 135 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటో తెలుసా? అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో 2 పిల్లలు కలిగారు. ఇష్మాయిలు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. 135 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే గట్టికి ఇంకో 5 సంవత్సరాలు బ్రతికితే ఇస్సాకు భార్యను కూడా చూసేవాడు. ఎవడు ఈ ముసలోడు? ఏం పేరు ఆయన పేరు? తెరాహు. 35 సంవత్సరాలు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు వచ్చిన దాకా? 100 సంవత్సరాలు అప్పుడు ఇస్సాకు పుట్టాడు కదా. 135 సంవత్సరాలు అంటే ఇస్సాకు వయసు ఎంత? 35 సంవత్సరాలు. ఇష్మాయేలు వయసుని మనం ఆలోచన చేస్తే ఈ 35కి ఇంకో 13 సంవత్సరాలు కలుపుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలు ఇష్మాయేలుకి, 40 సంవత్సరాలు సుమారుగా 35 సంవత్సరాలు ఎవరికి? ఇస్సాక్కి. నేను అంటాను 75వ సంవత్సరంలో ఆయన బయలుదేరి వెళ్ళాడు. 75వ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి నుంచి విడిపోయి వెళ్ళాడు? తండ్రి దగ్గర నుంచి విడిపోయి వెళ్ళాడు. 75 నుండి ఆయన 135వ సంవత్సరం దాకా ఈయన లెక్కేస్తున్నా చూడండి. ఎన్ని సంవత్సరాలు అనంటే సుమారుగా 75 ఇంకో 25 కలిపితే 100 అవుతుంది. ఆ 35 కలిపితే 35 ఈ 25 ఎంత? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు అబ్రహాము తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టి కనాన్లో ఉండి డాడీ రా అంటే 60 సంవత్సరాలు ముసలోడు రాలా. ఎక్కడున్నాడు అబ్రహాం? ఎక్కడున్నాడు? అబ్రహాము ప్రయాణం చేసిన వెంటనే 75 సంవత్సరంలో ప్రయాణం చేసిండు. వెంటనే కనాన్కి వచ్చాడు. కనాన్లో షెకెం దగ్గరికి వచ్చేసాడు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా తండ్రి ఎక్కడ ఆగిపోయిండు? హారాన్లో ఆగిపోయిండు. 205 సంవత్సరాల దాకా హారాన్లోనే ఉన్నాడు. అబ్రహాం పిలుస్తూనే ఉన్నాడు, డాడీ వచ్చేయి, దేవుడు పిలిచిన సమయం వచ్చింది, దేవుడు నిన్ను పిలిచాడు కదా. ఎక్కడ పిలిచాడు? కనానికి. నన్ను కూడా పిలిచాడు, నేను కనానికి వచ్చేసాను, నువ్వు రా అంటే నువ్వు పోతే పో, బతికితే బతుకు, నాకు ఇదే సుఖంగా ఉంది. ఏది సుఖంగా ఉంది అనుకున్నాడు? హారానే సుఖంగా ఉంది అనుకున్నాడు. 60 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. నేను ఎందుకు ఆశీర్వాదం లేకుండా పోయింది అని చెప్పడానికి సాహసించి ఒక మాట ఎందుకు చెప్తానంటే, ఈయన చచ్చిపోయినప్పుడు ఈయన పక్కన నాహోరు లేడు, ఈయన పక్కన అబ్రహాము లేడు. అబ్రహాము చనిపోయినప్పుడు ఇష్మాయేలు, ఇస్సాకు ఇద్దరు వచ్చి సమాధి కార్యక్రమం చేశారని రాయబడింది. కానీ అబ్రహాము తండ్రి అయిన తెరాహుకు పిలుపు ఉంది, విధేయత ఉంది, కుటుంబ విలువలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ కొడుకులను చక్కగా పెంచిండు, మనవాళ్ళని చక్కగా పెంచిండు, మనవరాలను చక్కగా పెంచిండు, పెళ్ళిళ్ళు చేసిండు. కానీ చచ్చిపోయినప్పుడు ఒక్కడు కూడా పక్కన వచ్చిన వాళ్ళ. ఎందుకు అని అంటే హారాన్లోనే మీరంతా వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఆల్రెడీ పెద్ద కొడుకు చచ్చిపోయిండు, రెండో కొడుకు రాలేదు, మూడో కొడుకు తండ్రి నన్ను దేవుడు పిలుస్తుండు, నేను వెళ్ళిపోతున్నానంటే నువ్వు, నేను మాత్రం హారాన్ నుండి రాను. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 60 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు తెరాహు వస్తాడేమో అని. తెరాహు రాలా. కానీ అబ్రహాంకి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, అబ్రహాము ఎప్పుడు వెనక్కి పోలా. తండ్రి చచ్చిపోయినా కూడా నన్ను దేవుడు హారాన్లో నుండి కనాన్లోనికి పిలిచాడు, నేను బ్యాక్కి వెళ్ళటానికి ఇష్టపడలేదు అని వెళ్ళలేదు. కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇది 3వ గుణపాఠం. నీకు మంచి కుటుంబ విలువలున్నా, మంచి విధేయత ఉన్నా, మంచి పిలుపున్నా, నువ్వు కొన్నిసార్లు మాట అనకుండా మధ్యలో ఆగిపోతే ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవకాశం లేనే. అబ్రహాము ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు అనంటే, అబ్రహాము కనానులోనికి ఎంటర్ అయిపోయాడు, కనానులోని స్వాతంత్రించుకున్నాడు, కనానులో నుంచి ఇంకెక్కడికెక్కడికైనా వెళ్ళాడు ఆ తర్వాత సంగతి. కానీ దేవుడు చెప్పిన స్థలంలోనికి వచ్చాడు. 3 పాఠాలు చెప్పాను, 3 గుణపాఠాలు చెప్పాను. 3 పాఠాలు ఏంటి? సైన్స్ పాఠం, సోషల్ పాఠం అని చెబుతారా? మొహాలు కూడా ఎట్టున్నాయి ఒక్కొక్కటి.
మొదటి పాఠం ఏంటి చెప్పండి? దేవుని పిలుపు ఉన్న తెరహు. రెండోది మంచి గొప్ప విధేయత ఉన్న తెరహు. మూడోది కుటుంబ విలువలు కలిగిన తెరహు. గుణపాఠాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఎక్కడికి చేరుకోలేకపోయాడు, గమ్యానికి చేరుకోలేకపోయాడు, ఫలాలను అనుభవించలేకపోయాడు, నిష్ఫలుడైపోయాడు. మూడోది ఆశీర్వాదాలను అందుకోలేకపోయాడు. చివరి మాట ఏడోది, ఇది దేవుని మాట. ఇది కొంచెం స్ట్రెచ్ చేసి చెప్పాలి కానీ టైం సరిపోదు. దేవుడు ఎంత గొప్పవాడంటే తండ్రులు కోల్పోయినా, తండ్రులు రీచ్ అవ్వకపోయినా దేవుడు కుమారులను కూడా మరలా పిలిచేవాడు. ఇది నాకు బాగా నచ్చి నన్ను బాగా కుదించేసిన విషయం ఏంటంటే, దేవుడు తండ్రిని బట్టి అబ్రహాముని విడిచిపెట్టలా. ఆరాన్లో ఆగిపోయింది కదా, ఆరాన్లో ఆగిపోయాడు కదా, తెరహుకు ఓపిక అంతే ఉందేమో, కానీ అబ్రహాముని పిలుద్దాం. అబ్రహాముని ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయనకున్న 3 కుమారులు, ఒక కుమారుడు చచ్చిపోయాడు. రెండో కుమారుడు తండ్రితో పాటు రాలా. తండ్రితో పాటు వచ్చిన విధేయత చూపించి తండ్రి మాట రే వచ్చేయరా అంటతోనే భార్యని తీసుకొని వాళ్ళ అన్న కొడుకుని లోతుని తీసుకొని అబ్రహాం ప్రయాణం చేశాడు. సో అబ్రహాముకి విధేయత ఉందని ఎరిగిన దేవుడు వెంటనే ఎవరిని పిలిచాడు? ఇప్పుడు అబ్రహాముని పిలిచాడు. తెరాహును బట్టి సమస్త వంశావళిని దీవించాల్సిన దేవుడు ఆయన కుమారుడైన అబ్రహామును బట్టి సమస్త వంశావళిని దీవిస్తా ఉన్నాడు. హెబ్రీ జనాంగము తెరాహు నుండి రావాలి, కానీ తెరహు ఒకవేళ రీచ్ అవ్వకపోయినా, ఫెయిల్ అయిపోయినా దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాల. వెంటనే వాళ్ళ కుమారుడిని ఎన్నుకున్నాడు. ఈరోజు జగదీష్ బాబా పోయినంత మాత్రాన్ని ఏమవ్వాల, దేవుడు వాళ్ళ కుమారులు ఎన్నుకోగలడు. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మన ప్రయాణాల్లో ఉంటే, కన్నానుకు చేరాలన్న ఆశ ఉంటే, విధేయత చూపించగలిగితే మన కుమారుల్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచగలిగిన వాడు. ఎవరి నుంచి చెప్పండి? తెరహు ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ఆయన కుమారుడు అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే, అబ్రహాము అసలు భూమి మీద ఉన్న అన్ని వంశావళులు ఎవరి వల్ల ఆశీర్వదింపబడ్డాయి? అబ్రహాము వల్ల ఆశీర్వదించబడ్డాయి. ఆయన సంతానం ఎంత అనంటే, ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టుకో, కింద ఇసుకరేణువుల్ని లెక్కబెట్టుకో. ఆకాశ నక్షత్రాలు అది ఆత్మ సంబంధమైన సంతానానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇసుకరేణువులు భూ సంబంధమైన సంతానానికి ఆశీర్వాదం ఉన్నాయి. అబ్రహాము ఇటువైపున క్రైస్తవులకి, అటువైపున యూదులకి, అటువైపున ముస్లిమ్స్కి అందరికీ ఆయనే తండ్రి. యూదులకు కూడా ఆయనే తండ్రి. అందరికీ ఆయన ద్వారా ఏమొచ్చింది అనంటే అందరికీ ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు తండ్రులను బట్టి దేవుడు కుమారులు విడిచిపెట్టేవాడు కానే కాదు. తండ్రులు చేసిన ప్రయత్నాలన్నిటిలోనూ కుమారులు ఇంకొద్దిగా పుష్ చేసి కనాన్లోనికి నడిపించేవాడు, ఆశీర్వదించేవాడు తప్ప మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. లోకాసు వార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిని చదివితే ఆ వంశావళిలో తెరహు కూడా ఉన్నాడు. ఎవరన్నారు చెప్పండి? తెరహు కుమారుడు, ఆ తర్వాత అబ్రహాం కుమారుడు. అలాగా తెరహు వంశావళి కూడా చక్కగా యేసుక్రీస్తు లైన్లో, యేసుక్రీస్తు వంశావళిలో, యేసుక్రీస్తు వంశవృక్షంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఇది అన్ని పాఠాల కన్నా గొప్ప పాఠం. అదేంటి అనంటే జీవిత పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని బట్టి పిల్లలను విడిచిపెట్టేవాడు కానే కాదు. మనం కొంచెం భక్తిగా ఉన్నా దేవుడు పిల్లల్ని బహుగా ఆశీర్వదిస్తాం. మనం కొంచెం శ్రద్ధ చూపించినా మన పిల్లల్ని దేవుడు భూదిగంతముల వరకు ఆశీర్వదించగలడు. మనం కొంచెం చిన్న ప్రయత్నం చేసినా మన బిడ్డలని దేవుడు, అందుకే ఒకవేళ కోప్పడితే 3-4 తరాలు, కానీ ఆయన ఆశీర్వదిస్తే, ప్రేమిస్తే ఎన్ని తరాలంటే చెప్పండి? 1000 తరముల వరకు ఆశీర్వదిస్తాడు. తెరహు చేసిన చిన్న ప్రయత్నాన్ని బట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిండు, అబ్రహాముతో పాటు లోతుని ఆశీర్వదించిండు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకుని ఆశీర్వదించిండు, ఆయన మనవడైన యాకోబుని ఆశీర్వదించిండు. ఇప్పుడున్న గోత్రాలన్నీ 12 గోత్రాలు ఎవరి అనంటే తెరహు నుండి చెప్పాల్సిందే. కనాను వెళ్ళటానికి మొట్టమొదటి పిలిచింది ఎవరిని అనంటే తెరహుని. కనాను స్వాస్యంగా ఇచ్చింది ఎవరికనంటే తెరహుకే ఇచ్చాడు. దాన్ని తండ్రి ప్రయత్నం చేశాడు, మధ్యకొచ్చి ఆపాడు. కానీ దేవుడు సరే వీడు మధ్యలో ఆగిపోయేవాడు, వీళ్ళ కుటుంబాల్లో నుండి నేను ఇంకెవరిని తీసుకోవద్దు అనుకోవాలా. దేవుడు అదే కుటుంబంలో నుండి అబ్రహాముని తీసుకున్నాడు. అబ్రహాముని సమస్త వంశావళికి తండ్రిగా చేశాడు, విశ్వాసులకి తండ్రిగా చేశాడు, దేవునికి స్నేహితుడిగా చేశాడు. అబ్రహాముకి ఇచ్చిన టైటిల్స్ ఇంకెవరికి ఇవ్వాలా? ఎందును బట్టి అనంటే తెరహు చూపించిన చిన్న ప్రయత్నాన్ని బట్టి అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించండి. ఈ రాత్రికాల సమయంలో 3 పాఠాలు, 3 గుణపాఠాలు
నాలుగోది చివరిది ఏడవది దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి ఎలా వస్తుందో ఆ గొప్ప పాఠాన్ని కూడా దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని అన్యాయస్తులుగా చేసేవాడు అంతకన్నా కానే కాదు. దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపెట్టేవాడు అంతకన్నా కానే కాదు. ఒకవేళ మంచి మాట వినుంటే తెరహు కూడా చక్కగా కనానులో పాతిపెట్టబడేవాడు, పితరులో ఉన్న భూమిలో పాతిపెట్టబడేవాడు, దేవుడు ఆశించిన సొంత ఊరిలో పాతిపెట్టబడేవాడు. కానీ అటు సొంత ఊరు హారాను కాదు, ఇటు దేవుడు పిలిచిన కనాను కాదు, మధ్యలో హారాన్లో ఇరుక్కోపోవాల్సి వచ్చింది. మన జీవితంలో మన ప్రయాణంలో మధ్యలో ఎక్కడ ఆగిపోవద్దు. ఎలాగైనా ప్రాగుతాయన్నా కుంటుకుంటాయన్నా మనము కనానుకు చేరటానికి దేవుడు సాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించునుగాక.